శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. జూన్ నెల రవళి మాసపత్రికలో ప్రచురింపబడ్డ ఒక చిన్న కథ. తరువుకు గిరి భారమా. ఒరేయ్ సోముడు, ఉన్నావట్రా? ఇలా వస్తే ఓ అరటిపండు ఇలా ఇచ్చిపో, కడుపులో మంటగా ఉంది. వేణుగోపాలస్వామి గుడి మెట్ల మీద కూర్చొని ఒంట్లో ఉన్న ఓపికంతా గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అరుస్తున్నారు కామమ్మగారు. కామమ్మగారు శివాలయంలో పనిచేసే సోమేశ్వర శాస్త్రి గారి తల్లి. ఆవిడకి చూపు మందం, మరీ దగ్గరగా వస్తే గానీ కనపడదు. అది బాగా తెలిసిన వాళ్ళైతేనే పోల్చుకోగలరు, లేకపోతే అది లేదు. దానికి తోడు చెవుడు కూడాను. ఒక్కోసారి ఆవిడకి మనుషులు గుర్తు కూడా ఉండరు. కనపడ్డవాళ్లు ప్రతిసారి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిందే. అటువైపు వెళ్తున్న శాస్త్రి గారు ఇటువైపు చూసి చూడనట్టు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. తర్వాత నేనే ఆయనకి అవసరమైన పనేదో ఉండుంటుంది అని సర్దుకున్నాను. కానీ కామమ్మగారు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. అందుకని మళ్ళీ పిలిచారు. ఒరే నాయనా సోముడు, లేవట్రా ఇక్కడ అని ఆవిడకి వీలైనంత గట్టిగానే అరిచారు. అది విన్న నేను నా పూల సజ్జలో ఉన్న అరటిపండు తీసి ఆవిడ చేతిలో పెట్టి ఆవిడ పక్కనే మెట్ల మీద కూర్చున్నాను. మామగారు, మీకు కనపడదు కదా, ఈ అరటిపండు ఎవరిచ్చారో మీకు ఎలా తెలుస్తుంది? కుతూహలం కొద్దీ అడిగాను నేను కొంచెం గట్టిగా, ఆవిడ చెవికి దగ్గరగా వెళ్ళి. ఎవరు? సోముడు కాదు, ఎవరమ్మా నువ్వు? అడిగింది ఆవిడ. నేను ధర్మకర్త రంగాచార్యుల గారి కోడల్ని, వసుధను అన్నాను నేను. అవునా, నాకు కనపడి చావదు కదూ, మావాడే అనుకున్నా. ఏమీ అనుకోకు తల్లి, పొద్దున్నుంచి ఎందుకో కడుపులో మంట. అక్కడికి కోడల పిల్ల కాఫీ పోసింది పొద్దున్నే. అయినా ఏంటో ఈ ప్రాణం ఉండదు పోదు అంది నీరసంగా. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆవిడికి కనీసం 80 ఏళ్ల పైనే ఉంటాయి. కొంచెం రంగు మాసిన గోధుమ రంగు చీర కచ్చా పోసి తల మీద నుంచి ముసుగేసుకొని కట్టుకుంది. ఆ చీరకి అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న చిరుగులు, కుట్టిన అతుకులు కూడా ఉన్నాయి. ఎర్రటి ఎండలో 11 గంటలప్పుడు కాళ్లు కాలుతున్నా కూడా ఆ మెట్ల మీద కూర్చొని కొడుకు కోసం చూస్తూ ఆకలిని చంపుకోలేక బాధపడుతోంది. ఆవిడికి ఇంకో అరటిపండు చేతిలో పెట్టి గుళ్ళో ఇస్తున్న ప్రసాదం తీసుకొచ్చి పెట్టాను. ఆవిడ గబగబా తినేశారు. పాపం ఎంత ఆకలి మీద ఉన్నదో అనిపించింది. ఓ 10 నిమిషాల తర్వాత శివాలయంలోకి వెళ్ళాను. సోమేశ్వర శాస్త్రి గారు రుద్రం చదువుతూ శివార్చన చేస్తున్నారు. 10 మందికి మంచి చెడు ధర్మాధర్మాలు చెప్పవలసిన శాస్త్రి గారికి నేనేమని చెప్పేది? కళ్ళు మూసుకుని శివుడి కొరక నమస్కారం చేసి ఇంటికి బయలుదేరాను. నా తల్లిదండ్రులకు నేను ఏకైక సంతానం. నా ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్లో ఉండగా జహీరాబాద్ నుంచి మా అమ్మ నాన్న హైదరాబాద్లో జేఎన్టీలో హాస్టల్లో ఉన్న నన్ను చూడ్డానికొచ్చి మళ్లీ వెనక్కి వెళ్తూ యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత ఒంటరినైన నన్ను నాతో పాటు చదివిన శైలేష్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అత్తయ్య మామయ్య కూడా చాలా మంచివాళ్లు. వాళ్ల ఊరు రామాపురం. వాళ్లకు శైలేష్ ఏకైక సంతానం. నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు. నేను కూడా మా అమ్మ నాన్నలను వాళ్లలో చూసుకుంటూ ఉంటాను. మేమిద్దరం హైదరాబాద్లోనే పనిచేస్తున్నాం. నాకు నా అన్నవాళ్లు ఎవ్వరూ లేరు. పెళ్లి తర్వాత నా బాధ్యత తీసుకోవడానికి సుముఖంగా ఎవరూ లేనందున నా తొలి కాన్పు మా అత్తగారు రామాపురంలోనే వారింట్లోనే జరగాలని పట్టుబట్టారు. అత్తమ్మ నన్ను 7వ మాసంలోనే ఆ ఊరికి తీసుకొచ్చారు. నేను కొంతవరకు వర్క్ ఫ్రం హోమ్ చేస్తానని, ఆ తర్వాత మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని మా ఆఫీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి పచ్చటి పొలాలు, దారులకు ఇరువైపులా పెరిగి పాఠశాలలకు చల్లదనాన్ని విశ్రాంతిని ఇచ్చే మహావృక్షాలు, ఎక్కడ చూసినా ఆహ్లాదపరిచే ప్రశాంత వాతావరణం చూసి చాలా ఆనందపడిపోయాను. అక్కడ ఉన్న వేణుగోపాలస్వామి గుడి, ఆ పక్కనే ఉన్న శివాలయం మనసుకి ఎక్కడలేని ఆనందాన్ని ప్రశాంతతను ఇస్తాయి. నేనొచ్చి నెలయ్యింది. డాక్టర్ చెకప్లు అవి ఇక్కడే చేయించుకుంటున్నాను. డాక్టర్ నన్ను రోజు వాకింగ్ చేస్తే మంచిదని, పురుడు సులభంగా అవుతుందని సలహా ఇచ్చారు. మా అత్తమ్మ నన్ను రోజు గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేయమని, దానివల్ల స్వామి కార్యం స్వకార్యం కూడా జరిగిపోతుందని, దేవుడి దయ వల్ల 12 బిడ్డ పుడుతుందని అన్నారు. నేను సరేనని రోజు ఇక్కడికి వస్తున్నాను. రోజు రావడం వల్ల, అదీ కాక మా మామగారు అక్కడి ధర్మకర్త కావడం వల్ల గుళ్ళో అధికారులు, పనిచేసేవాళ్లు, ఇంకా పూజారులు కూడా పరిచయం అయ్యారు. గుళ్ళో పూజారులు ఉండడానికి దేవాలయ యాజమాన్యం వాళ్లకు దేవాలయానికి వెనకవైపు కొంచెం పెడగా ఇల్లు కట్టించారు. అటువైపు నుంచి కూడా ఆలయంలోకి మార్గం ఉంది. మా ఇంటి నుండి ఆ దారి దగ్గరవుతుందని నేను రోజు అటువైపు నుంచే వెళ్తూ ఉంటాను. అటు వెళ్తూ రోజు అక్కడ ఆలయ పూజారుల కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకుని వారితో కొంచెం పరిచయం పెంచుకున్నాను. సోమేశ్వర శాస్త్రి గారి భార్య పేరు గిరిజ. ఆయనకు స్వయాన మేనమామ కూతురట. కామమ్మ గారు పిల్లాడు పుట్టిన తర్వాత భర్తను పోగొట్టుకున్నారట. కొంతకాలం అన్నల సాయంతో పిల్లాడిని పెంచినా
వదినల ఓర్వలేనితనం వల్ల ఇబ్బంది పడి పిల్లాన్ని తీసుకుని ఈ ప్రాంతానికి వలస వచ్చేసిందిట. ఇక్కడ దొరికిన చోట వంటలు చేసుకుంటూ దూర బంధువుల దగ్గర తలదాచుకున్నారట. అక్కడి గుళ్ళో అప్పటి ధర్మకర్త ఇంట్లో వంటలు చేసుకుంటూ ఆయన్ని అడిగి పిల్లాన్ని చదివించే శక్తి లేక గుళ్ళో పూజారి దగ్గర మంత్రాలు నేర్పమని ఆయనకు సాయంగా పెట్టించారట. కొన్నేళ్లు పోయాక అతని నోటి శుద్ధతను, మంత్రాలు స్పష్టంగా చదివి పూజించే తీరుని, కంచుగంటలా మోగే అతని గొంతుని చూసి ముచ్చటపడి ఆ ధర్మకర్తే అక్కడే శివాలయంలో పూజారిగా చేర్చుకున్నారట. ఆ తర్వాత కామమ్మ గారు తన అన్న కూతురు గిరిజని కొడుక్కి ఇచ్చి చేసుకుందిట. ఇది ఆవిడ కథ. ఓ రోజు నేను గుడికి వెళ్తూ ఎప్పట్లా వాళ్ళింటి వైపు నుంచి వెళ్ళాను. కామమ్మ గారు వాకిటి గుమ్మంలో అరుగు మీద కూర్చుని అరుస్తోంది. ఒసై గిరిజ, వినపడట్లేదుటే, ఆ విరిగాడు వచ్చాడా అని. లోపల నుంచి ఏం బదులు రాలేదు. ఆ పక్కనే వేణుగోపాలస్వామి గుళ్ళో పనిచేసే రామశాస్త్రి గారి కుటుంబం ఉంది. వాళ్ల పిల్ల నేనక్కడ ఉండడం చూసి ఆవిడ దగ్గరకు వెళ్లి చెవిలో గట్టిగా సమాధానం చెప్పింది. మా అమ్మ వాడింకా రాలేదు అని. ఆవిడ బాధపడుతూ, ఏమిటో వాడెప్పుడొస్తాడో ఏమిటో, నా తలకాయ తగలబెట్టుకోవాలి, నాకేమో ప్రాణం చాలొస్తోంది, పీడాకార బతుకైపోయింది, చావు కూడా రాకుండా ఉంది నాకు అని సణుక్కుంటోంది ఆవిడ. నేను ఆ పాపను పిలిచి, రాధా ఏంటమ్మా మా అమ్మగారు అంటున్నారు అన్నాను. అక్కడ వాళ్ళందరికీ నేను ధర్మకర్త గారి కోడళ్ళని గౌరవం. ఆ పిల్ల ఏదో చెప్పబోతుంటే వాళ్ళమ్మ వచ్చి, ఏముందమ్మా, ఆ ముసలావిడ తలపని చేయించుకుంటూ కూర్చున్నారు, పాతకాల మనిషాయే, ఆవిడ ఇప్పుడు ఆ అలవాట్లు ఆచారాలు మార్చుకోలేదు కదా, కనీసం 4 రోజులకు ఒకసారి ఆ తంతు తప్పదావిడికి, అదయ్యి స్నానం అయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టరు ఆవిడ. ఇవాళ ఆ పని చేసే వీరంకుడు ఇంకా రాలేదు, పెద్ద ప్రాణం కదూ, తినకుండా ఉండలేరు కదా, అందుకని అడుగుతున్నారు అన్నారు ఆవిడ. ఎందుకు రాలేదండి, పిలవలేదా అన్నాను నేను. లేదమ్మా పిలవరు, ఎప్పుడు ఇదే తంతు, వాడికి 10వ పరకో ఇవ్వాల్సి వస్తుందని బాధ. ఆ గిరిజుంది చూశావు, ఒట్టి కొరకరాని కొయ్య, ముసలావెండి రాచి రంపాన పెడుతుందంటే నమ్ము అని మెల్లిగా రహస్యం చెప్పినట్టు నా చెవి దగ్గర చెప్పి నన్ను బరబరా వాళ్ళింటి వైపు లాక్కెళ్ళింది. అక్కడ ఆవిడ గురించి ఇంకా చెప్దామని అనుకుంటా, బహుశా జాతి వైరం అంటే ఇదేనేమో. చూడమ్మా వసుధ, ఇట్లా చెప్పానని దాంతో అనమాకు తల్లి, అదో గయ్యాళి గంప, ఎప్పుడు పోట్లాడదామా అని కాచు కూర్చొనుంటుంది. అన్నానని కాదు గాని ఆ సోముడున్నాడు చూడు, ఎందుకు పనికిరాని దద్దమ్మ. ఆ గయ్యాళి ఆ పెద్దావుడిని అన్ని ఇబ్బందులు పెడుతున్నా ఉలకడు పలకడు. ఏదో గీత బాగుండి ఆ 4 ముక్కలు అప్పి అక్కడ ఉద్యోగం వెలకబెడుతున్నాడు కానీ ఇంకెందుకు పనికిరాడు. పెళ్ళాన్ని కాదని ఒక్క పైసా కూడా ఆవిడ కోసం ఖర్చు పెట్టడు. ఆ చదువు కూడా ఆవిడ రెక్కలు ముక్కలు చేసుకుని చెప్పించిందే కదా. కుక్కకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ వాడికి ఏ మాత్రం లేదమ్మా. ఆవిడకు తిండి కూడా సరిగ్గా పెట్టరు. ఆవిడ తినేదే ఒక్క పూట, వాళ్లకు అది కూడా బరువైపోయింది. పాపం రోజు రాత్రిళ్ళు ఆవిడ పస్తులే. ఆ బట్టలు చూశావుగా, ఆవిడ కట్టుకునే జత కూడా 2 ఏళ్ల క్రితం ఆవిడ మేనల్లుడు తీసుకొచ్చి పెట్టినవే. మళ్ళీ ఆవిడకి బట్టలు పెడితే ఒట్టు, ఆ చింకి గుడ్డలే కట్టుకుని కుట్టుకుంటోంది. ఆవిడ ఉసురు ఊరికే పోదు. ఈ ఉద్యోగం చూసి ఓ అహంకరిస్తున్నాడు. అది వేయించింది ఆవిడే కదా. ఓపికొన్నన్నాళ్ళు ఆవిడ చచ్చేట్టు చాకరీ చేసింది, వాడి కుటుంబాన్ని పోషించింది. ఇప్పుడు ఆవిడ్ని చివరి దశలో చూసుకోవడానికి వాళ్ళు చస్తున్నారంటే నమ్ము అన్నది ఆవిడ చేతులు తిప్పుకుంటూ. బహుశా నేను ఇది విని మా మామగారితో చెప్తే ఆయన శాస్త్రి గారిని ఏమైనా అను, లేదా ఉద్యోగంలో నుంచి పీకించేస్తేనో వాళ్ళ తమ్ముడిని ఇక్కడ వేయించాలని ఆశపడుతున్నట్లుంది. ఆవిడలా ఆశపడుతోందనే మాట గాల్లో తిరుగుతోంది కూడా. మాటలో మాటగా ఆవిడ తమ్ముడిని కూడా బాగా ఎత్తేసి చెప్పింది. అంతటి గొప్పవాడు, శాస్త్రం తెలిసినవాడు భూప్రపంచంలోనే ఎక్కడా లేనే లేడంటూ. ఏమిటో ఈ గొడవలు. మొత్తానికి ముసలావిడికి వాళ్ళ మూడిందేమో. పొద్దున్నుంచి తిండి తిప్పలు లేక అలా ఎర్రటి ఎండలో ఎంతసేపు అరుగు మీద కూర్చుంటుంది. నేను రాధని పిలిచి ఒక 25 చేతిలో పెట్టి వెంటనే రోడ్డు కవతల ఉన్న షాపులో వీరేంకణ్ణి పిలుచుకురమ్మని చెప్పాను. ఇంకాసేపటికి గుళ్ళోంచి వస్తూ నేను చేసిన పని చూడని సోమేశ్వర శాస్త్రి గారు నన్ను చూసి నవ్వి, బాగున్నారా అమ్మా అనుకుంటూ వాళ్ళింటి లోపలికి వెళ్ళాడు. నేను తలూపి ఇంకో పక్క నుంచున్నాను. వాళ్ళింటి లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. గిరిజ, ఈసారికి ఇలా కాని, పాపం పెద్దది, ఎంతసేపు కూర్చుంటుంది, నేను ఇదే చూడనా, గుళ్ళో పనే చూసుకోనా? మాట మాటకి నువ్విలా సమస్యలు సృష్టిస్తుంటే నేనెలా పనిచేసుకోగలను చెప్పు అని బతిమలాడుతున్నాడు ఆయన. ఏమో బాబు, ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ తద్దినం నా వల్ల కాదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఉంటే ఆవిడైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. అదేదో తేల్చేసి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి తేల్చేసింది ఆవిడ. ఇప్పుడేమైందని ఓ 25 పరక్కి ఇంత ఇబ్బంది పడతావు?
ఇంత చిన్న చిన్న విషయాలకు ఆగం చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు, సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. మరే, చిన్న విషయమే. ఆవిడ ఆర్జించి పోసిన రత్నాలు రాసులు పోగు చేసుకోలేక చస్తున్నా కదూ, అందుకని ఇది చిన్న విషయమే. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంటే ఏమిటట, ఇంట్లో మూల పడి ఏడవకూడదు, టింగురంగా అంటూ ఆ గుళ్ళో వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ అక్కడ కూర్చోకపోతే వాళ్ళల్లో కొంతమందిని డబ్బు కూడా అడిగి తీసుకుంటుందని విన్నాను. అవ్వా, ఎంత సిగ్గుచేటు. ఈవిడ తలపని చేయించుకోపోతే తులసుండలేమి ఊడిపడవు, ఆవిడ ఆచారమేమీ మంటగలిసిపోదు కూడాను. మీరుండండి, మీకేమీ తెలీదు. ఈ పని చేయించకపోతే బయటికెళ్ళడానికి సిగ్గుపడి కొంపలో పడుంటుంది. ఖర్చుకి ఖర్చు ఉండదు, బయట మనకి అవమానము ఉండదు. లేదని నా మాట కాదంటారా? నా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి పోతాను, అంతే. ఇవాళ అటో ఇటో తేలాల్సిందే. ముక్కు చీరేసింది ఆవిడ. ఎక్కడికి పోతుందే? ఆవిడికి మాత్రం మనం తప్ప ఎవరున్నారు చెప్పు? మళ్ళీ అదే దూరంలో బతులాడి చెప్పాడు. నాకదేం తెలీదు, వల్లకాట్లోకి పొమ్మనండి. నా వల్ల కాదంటే కాదంతే, ఖరాఖండిగా చెప్పేసింది. ఇంతలో వీరెంకట వచ్చి, అమ్మా రండి, ఇలా కూర్చోండి అని ఆవిడికి చెవుడని తెలిసి కొంచెం గట్టిగా పిలిచాడు. వీరెంకటి మాట విన్న శాస్త్రి గారు, ఆయన భార్య బయటకొచ్చారు. ఎవరూ పిలవకుండా వీడిలా వచ్చాడబ్బా అని విస్తుపోయి చూస్తున్నారు ఇద్దరు. నేను అక్కడే నుంచొని చూస్తున్నాను. ఇటుపక్క రాధా వాళ్ళమ్మ కూడా నుంచొని చూస్తున్నారు. అక్కడ నన్ను చూసి మొగుడు పెళ్ళాలిద్దరూ అవాక్కయ్యారు. ముసలావిడ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వచ్చి వీరెంకడి ఎదురుగా కూర్చొని తలపని చేయించుకుంటున్నారు. నేను శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి, శాస్త్రిగారు, మీరు ధర్మం తెలిసినవారు, సకల శాస్త్రాలు చదివినవారు. మీకు నేను చెప్పదగ్గ దాన్ని కాదు. మీ విఘ్నత ముందు నా వయసు, నా చదువు ఎందుకు పనికిరావు. కానీ ఇది మీరు చేయవలసిన పని కాదు. మిమ్మల్ని ఆవిడ ఏ దశలో ఎలా పెంచి పోషించింది, ఎన్నెన్ని కష్టాలు పడింది మీకే తెలుసు. ఆవిడ చిన్న చిన్న కష్టాలు తీర్చడం, మౌలిక సదుపాయాలు కలగచేయడం మీ కనీస బాధ్యత. అది నేను మీకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అమ్మగారిని చూసుకోవడానికి మీకు శక్తి లేదా? లేదంటే చెప్పండి, మేమే ఏదైనా ఏర్పాటు చేస్తాం. అంతేగాని ఆవిడ్ని తిండికి బట్టకి కూడా బయట వాళ్ళ దగ్గర చేయి చాచేట్లు చేయకండి. ఆవిడ ఆచార వ్యవహారాలకు అడ్డు పెట్టకండి. తల్లులకు పిల్లలు బరువు కానప్పుడు పిల్లలకు అమ్మ బరువు కాకూడదు శాస్త్రి గారు అన్నాను కొంచెం తీవ్ర స్వరంతో. ఏమనుకున్నాడో ఏమో, పెళ్ళాం వంక కారాలు మిరియాలు నూరుతూ చూసి నాతో మాత్రం, క్షమించండమ్మా, ఈ మాట అయ్యగారితో అనకండి. పిల్లలు గలవాణ్ణి, ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటాను. అమ్మకి ఏ ఇబ్బంది ఉండదు, నన్ను నమ్మండమ్మా అని చేతులు జోడించాడు. నేను ఆయన వంక భార్య వంక కూడా ఒక చూపు చూసి అక్కడి నుంచి బయలుదేరి గుడికి వెళ్ళడానికి కూడా మనస్కరించక తిరిగి ఇంటి వైపుకు తిరిగాను. నాకు వాళ్ళ ఇంట్లో నుంచి, నా పరువు తీసావు కదే పాపిష్టిదానా, పోతే పో, ఏ ఎట్టోకి పోతావు, అమ్మ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, అంతే అని శాస్త్రి గారు అనడం వినపడింది. నేను మనసులోనే శివుడికి నమస్కారం చేసుకున్నాను. మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి పాత్రలు, సంఘటనలు తారసపడుతూనే ఉంటాయి. వాళ్ళకి ఈ కథని మీరు వినిపించాలనుకుంటే దయచేసి షేర్ చేయండి. మీ అనుభవాలని కమెంట్స్లో పంచుకోండి. ఇంకేమైనా కథలు, శీర్షికలు వినాలి అనుకుంటే వాటి పేర్లు కమెంట్లో పెట్టండి. ధన్యవాదాలు.